తెలంగాణలో చివరి అంకానికి చేరాయి మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు. మరో గంటలో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. కాసేపట్లోనే సీఎం రేవంత్ ప్రెస్ మీట్ ఉండబోతోంది. చివరి గంటలో జిల్లాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నేతలు. ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్క ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక కరీంనగర్లో మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు మకాం వేశారు. ఇటు సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వరంగల్లో కేటీఆర్, మెదక్ జిల్లాలో హరీష్ ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ లో రామచంద్రరావు, అరవింద్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీ ప్రచారాలతో చాలా బిజీగా గడిచాయి ఈ రోజులన్నీ. అయితే ఇవాళ చివరి రోజు ప్రచారం, చివరి అంకానికి చేరింది మున్సిపల్ ఎన్నికల ప్రచారం. దీంతో హోరెత్తిపోతూ ఉన్నాయి మైక్లన్నీ. మరో గంటలో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ ప్రెస్ మీట్ లో మాట్లాడబోతూ ఉన్నారు. ఇక చివరి గంటలో జిల్లాల్లో హోరెత్తిస్తూ ఉన్నారు ప్రచారాన్ని నేతలు. ఇటు ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్క ప్రచారం చేస్తూ ఉంటే, అటు కరీంనగర్ లో మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు మకాం వేశారు. ఇక సూర్యాపేట జిల్లాలో కూడా మంత్రి ఉత్తమ్ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. వరంగల్లో కేటీఆర్, మెదక్ జిల్లాలో హరీష్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక నిజామాబాద్ లో రామచంద్రరావు, అరవింద్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రచారానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. ఇటు స్పెషల్ కరెస్పాండెంట్ ఏలేందర్ కూడా ఉన్నారు. ముందుగా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ దగ్గరికి వెళ్దాం. అశోక్, ఏంటి గంటలో ప్రచారం ముగియబోతోంది, కాసేపట్లో సీఎం రేవంత్ ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది. ఎలా సాగుతోంది జిల్లాల్లో ప్రచారం? జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మొదటి నుంచి కూడా ఏదైతే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పరిస్థితి మనం చూసాం. మెయిన్గా మంత్రులందరూ కూడా మొత్తం జిల్లాలలోనే వాళ్ళకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఏరియాలలో క్రోడీకరించుకొని మరి వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అనేక మీటింగ్స్ ఇప్పటి వరకు కూడా సీఎం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఖచ్చితంగా స్వీప్ చేయాలన్న ఒక భావన అయితే మొదటి నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా సీఎం సపరేట్గా ఒక జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఎక్కడెక్కడ తక్కువగా ఉన్నాము, ఎక్కడెక్కడ ఇక చేయాల్సిన పనులకు సంబంధించిన దానిపైన, ఈ 2 రోజులలో ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికను కూడా అటు మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. మంత్రులు పూర్తి స్థాయిలో ఏదైతే ఎలక్షన్ పూర్తవుతుందో ఆ పూర్తయిన తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అదే ప్రాంతాల్లో ఉండాలని కూడా ఇప్పటికే సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. విజయం సాధించి మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకొని ఇక్కడికి రావాలన్న భావన కూడా అటు సీఎం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపట్లోనే ఈ ప్రచారం కూడా ముగిసిన నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించిన చివరి ప్రసంగాన్ని కొద్దిసేపట్లో అటు సీఎం మాట్లాడనున్నారు. అందులో అనేక అంశాల గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా అయితే అనేక అంశాల గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా అయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అర్బన్ ప్రాంతంలో గెలిస్తే అధికారం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే దానిపైన ఇప్పటికీ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ని కూడా మరొకసారి సీఎం ప్రోత్సహించే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మనీ కూడా సెండా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా అటు ప్రచారంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్రోడీకరించుకొని ఆయన మాట్లాడే ప్రసంగం కూడా 30 మినిట్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తామని చెప్పి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పటికే మంత్రులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పంపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మేము గెలుస్తామన్న భావన అయితే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సీఎం లాస్ట్ ప్రసంగాన్ని అయితే కొనసాగించే అవకాశం మనకు కనిపిస్తుంది.